తాండూరులో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కారమైంది. సనాతన సమధర్మం పాటిస్తూ 108 మంది మహిళలకు పాదపూజ చేశారు తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మణికేశ మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ శంకర్ స్వామీజీ. తులసి గార్డెన్ వేదికగా జరిగిన ఈ వేడుకలో 2000 మందికి పైగా పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణే హిందూ ధర్మ ధ్యేయం. సనాతన ధర్మంలో కుల జాతి భేదాలకు తావు లేదని, సర్వ సమానత్వమే సనాతన ధర్మమని నిరూపించేందుకు తాండూరులో ఓ గొప్ప కార్యక్రమం జరిగింది. శ్రీ మణికేశ మహాసంస్థాన పీఠాధిపతి, తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శంకర్ స్వామీజీ 108 మంది దళిత సామాజిక వర్గానికి చెందిన ముత్తైదువులకు పాదపూజ చేశారు. ఈ దృశ్యం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కనివిని ఎరుగదని ఆహుతులన్నారు. తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో జరిగిన సమానత్వమే సనాతన ధర్మం కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు పాల్గొన్నారు. 300 మందికి పైగా మహిళలకు వస్త్రాలు, తులసిమాల సమర్పించారు. శ్రీమాన్ భాగయ్య, శ్రీమాన్ దేవ్జీ రావత్ గారు, పరమాత్మ నందగిరి స్వామీజీ, ఇతర స్వామీజీలు, సంఘ పరివార కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. దళిత సామాజిక వర్గ మహిళలను గౌరవించుకోవడం ఎంతో గర్వకారణమన్నారు శ్రీ శంకర్ స్వామీజీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 800 మంది పురుషులను సన్మానించారు. సమానత్వమే సనాతన ధర్మం అనే విషయంపై 4 గంటల పాటు ప్రసంగాలు జరిగాయి. సనాతన ధర్మ వ్యాప్తికి శ్రీ శంకర్ స్వామీజీ కృషి చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు ఆధ్యాత్మికవేత్తలు.